బైబిల్ చెప్తుంది 30వ కీర్తనలో, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. హల్లెలూయా. అయితే ఎలా మొర్ర పెట్టడం? నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకును, నీకు ఆయాసకరమైన మార్గం ఉన్నదేమో చూడుము, దాన్ని సరిచేసి నిత్య మార్గములో నన్ను నడిపిస్తూ నన్ను స్వస్థపరచు. హల్లెలూయా. అది సరైన ప్రార్థన. ఏంలా, నీ బతుకు మారదు, నీ మాటలు మారవు, నీ చేష్టలు మారవు, నీకు స్వస్థత కావాలి. ప్రియులారా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. తప్పక ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. అయితే నువ్వు ఆయన వాక్య ప్రకారం నీలో దేవునికి ఇష్టం కానివన్నీ తొలగించుకొని రావాలి. ఆయన వాక్యానికి లోబడాలి. షార్ట్ కట్ మెథడ్స్ వద్దు. ఎవడో ప్రార్థన చేస్తే నీ బతుకు ఎలా ఉన్నా నీకు బాగవుతుంది అనుకోవద్దు. చాలా మంది అదే చెప్తున్నారు, నేను ప్రార్థన చేస్తే బాగైపోతుంది. అట్లా ప్రార్థన చేస్తే విశ్వాసి బాగుపడ్డు, సేవకుడు కూడా బాగుపడడు. ప్రార్థన ఏంటంటే దేవునికి మహిమ కలగాలి. హల్లెలూయా. మీ జీవితాన్ని వాక్యానుసారంగా మీరు సరి చేసుకోవాలి.